హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో టాప్ 10 బెస్ట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ని డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వచ్చే వీడియోస్ని లైక్ చేయండి, మమ్మల్ని పుష్ చేయండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నంబర్ 1 వచ్చేసి పోర్థోజిల్. అశోక్ శల్వన్ అండ్ శరత్ కుమార్ ఈ సినిమాలో మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే చాలా సూపర్గా అండ్ ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేసుకున్నారు డైరెక్టర్. సో ఒక భయపడే ఒక వ్యక్తి పోలీస్ అయితే ఎలా ఉంటుంది అండ్ అతను క్రైమ్స్ని చేజ్ చేసే విధానం ఇంకెలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. సో ఈ సినిమాలో ఏంటంటే కొందరు లేడీస్, ఒక గ్రామంలో ఉండే కొందరు లేడీస్ హఠాత్తుగా చనిపోతూ ఉంటారు. సో వాళ్ళని ఎవరో మర్డర్ చేస్తూ ఉంటారు. అతను ఎవరు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో హీరో అండ్ శరత్ కుమార్ ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డారు, ఫైనల్గా క్రిమినల్ దొరికాడా, దొరికితే ఎవరు, అతను ఎందుకు చేశాడు, ఏ కారణం వల్ల అతను అలా మారాల్సి వచ్చింది అనేది ఈ సినిమాలో బాగా చూపించారు. ఒకవేళ మీకు రాక్షసుడు సినిమా నచ్చి ఉంటే ఏంటి, అఫ్కోర్స్ అది అందరికి ఫేవరెటే. అండ్ అదే కైండ్ ఆఫ్ జానర్లో ఈ సినిమాని కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అతను మర్డర్స్ ఏ ప్రాసెస్లో చేస్తాడు అని చెప్పేసి చాలా బాగా డీటెయిలింగ్గా చూపించారు. అండ్ ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒకటే ఎగ్జైటింగ్ అండ్ మనం సీట్లో ఇలా కూర్చుంటే అసలు ఎక్కడ కదలలేమన్నమాట. సో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఆ సస్పెన్స్ని హోల్డ్ చేసి ఫైనల్గా క్రిమినల్ని చూపించేటప్పుడు మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఈ సినిమాలో మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ అన్ని తోప్ లెవెల్లో ఉంటాయి. అండ్ డెఫినెట్గా మీరైతే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లీవ్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. సో నంబర్ 2 వచ్చేసి అన్వేషిప్పిన్ కండెతుం. టొవినో థామస్ ఈ సినిమాలో హీరోగా చేశాడు. అండ్ ఈ సినిమాలో ట్విస్ట్లు కానీ, క్రైమ్ కానీ, అండ్ ఎగ్జైట్మెంట్ కానీ, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ యాక్టర్ టొవినో థామస్ గురించి మనందరికీ తెలుసు, మలయాళంలో ఇప్పుడెప్పుడే స్టార్ అవుతున్నాడు. అండ్ ఆయన చేసే సినిమాలు ఒక జోనర్తో ఇంకో జోనర్కి సంబంధం లేకుండా చాలా డిఫరెంట్ సినిమాలు చేస్తూ పైకి ఎదుగుతున్నాడు. అండ్ డెఫినెట్గా ఈ సినిమాలో అతని పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే చెప్పాలి. ఎస్పెషల్లీ ఈ సినిమాలో క్రిమినల్ ఎవడు అనేది మనం చివరి వరకు అసలు పట్టుకోలేము. ఎలా అంటే ఈ సినిమాలో మీరు క్రిమినల్ ఎవరు అని కనిపెడితే ఒక 10,000 ఇచ్చేయచ్చు అనే కైండ్ ఆఫ్ ప్రైజ్ మనీ ఇచ్చినా కానీ తప్పులేదు. అలాంటి కైండ్ ఆఫ్ ట్విస్ట్లు ఉంటాయి ఈ సినిమాలో. అండ్ ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్లు కానీ, క్యారెక్టర్స్ కానీ చాలా డిఫరెంట్గా భలే ఉంటాయి అనమాట. అంటే ఈ సినిమాలో 2 కేసులు ఉంటాయి. ఆ 2 కేసులని హీరో ఇన్వెస్టిగేట్ చేస్తాడు. సో ఫస్ట్ కేసు ఒకటి అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే కేసు ఇంకొకటి. సో ఫస్ట్ కేసు చేజ్ చేస్తున్నప్పుడు హీరోకి ఎలాంటి కైండ్ ఆఫ్ అవమానాలు పడ్డాడు అండ్ ఆ కేసుని ఎలా చేజ్ చేశారు అనేది తెలుస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో సెకండ్ కేసు వచ్చేసి ఇంకా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అసలు ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని ఎవరు చంపేశారు అనేది లాస్ట్ ఎండ్ క్లైమాక్స్ వరకు, ఎండ్ టైటిల్ పడే వరకు మనకు అసలు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ బీభత్సంగా మనం అసలు క్రిమినల్ అనేది ఇతను చేశాడనేది అసలు మనం నమ్మలేము. సో నెక్స్ట్ లెవెల్ సస్పెన్స్ని హోల్డ్ చేస్తారు అండ్ టూ మచ్గా మనమైతే సాటిస్ఫై అవుతాం. అండ్ అఫ్ కోర్స్ ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నెంబర్ 3 వచ్చేసి కవలుదారి. సప్తసాగరాలు దాటి సైడ్ ఏ అండ్ సైడ్ బి మూవీస్ తీసిన డైరెక్టర్ హేమంత్ ఎం రావ్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఫస్ట్ తీసిన ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో స్టోరీ విషయానికి వస్తే ఒక ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు. అతను రోడ్డు పక్కన ఉండే ఒక గుంట ఉంటుంది, దాంట్లో అతను క్లీన్ చేస్తూ ఉంటాడు. ఆ రోడ్డు వేయించడానికి అట్లా ట్రై చేస్తూ ఉంటారు. సో అక్కడ వాళ్ళకి కొన్ని ఎముకలు దొరుకుతాయి. అవి ఒక ఫ్యామిలీకి సంబంధించిందా లేక ఎప్పుడుదోనా లేక ఎవరిదో అనేసి హీరో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఒక ట్రాఫిక్ పోలీస్ నార్మల్ పోలీస్గా మారి ఆ కేసుని ఎందుకు చేజ్ చేస్తాడు, ఎలాంటి కైండ్ ఆఫ్ విషయాలు బయటికి వస్తాయి అనేది ఈ సినిమాలో చాలా క్లియర్గా చెప్పారు. సో ఈ సినిమా స్టోరీని ఎంత తక్కువ డిస్కస్ చేసుకుంటే ఈ సినిమాని చూసేటప్పుడు ఆ ట్విస్ట్లు వచ్చేటప్పుడు మనం అంతా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఆ మర్డర్స్ ఎప్పుడు జరిగినాయి, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్, అసలు వాళ్ళు ఫ్యామిలీయా కాదా, సో ఇంకెవరైనా క్రిమినల్సా లేదా అనేది ఈ సినిమాలో చాలా థ్రిల్లింగ్గా చూపించారు. బట్ ఎండ్లో వచ్చే ట్విస్ట్కి మాత్రం మన దిమ్మ తిరిగిపోతుంది అనమాట. సో చాలా నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఉంటుంది. అండ్ మనమైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. అరే అమ్మ ఇలాంటి కైండ్ ఆఫ్ ట్విస్ట్ ఏంట్రా బాబు, ఇలా ఇస్తున్నాడు, ఎవడరా బాబు డైరెక్టర్, ఎవడరా బాబు ఏంది, అసలు స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఒక మ్యాజిక్ అని చెప్పాలి. అండ్ సాంగ్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో, ఇన్వెస్టిగేషన్స్ అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ సినిమా అయితే. సో ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నెంబర్ 4 వచ్చేసి బ్రీత్. మాధవన్ యాక్ట్ చేసిన ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ సిరీస్ విషయానికి వస్తే మాధవన్కి ఒక కొడుకు ఉంటాడు, ఆ కొడుక్కి బ్రీత్ అందదు. సో ఆ బ్రీత్ అందాలంటే, ప్రాపర్గా బ్రీత్ అందాలంటే అతనికి ఒక ఆపరేషన్ చేయాలి.
బట్ ఆ ఆపరేషన్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. సో ఓకే, నేను డబ్బులు పెట్టుకుంటాను, బట్ ఆపరేషన్ తొందరగా చేయండి అంటే ఆ ఆపరేషన్ చేయడానికి చాలామంది ఉంటారన్నమాట. చాలామంది క్యూలో ఉంటారు. సో ఈ మాధవన్ కొడుకు నంబర్ వచ్చేసి చాలా లాంగ్లో ఉంటుంది. ఆ టైం వచ్చేసరికి అతను చనిపోతాడో ఉంటాడో కూడా తెలియదు. సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మాధవన్ తన కొడుకును కాపాడుకున్నాడా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. అండ్ ఎట్ ద సేమ్ టైం మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. రెగ్యులర్ ప్యాటర్న్లో మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేకుండా మర్డర్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళని ఎవరు మర్డర్స్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఒకవైపు మాధవన్ తన కొడుకును ఎలా కాపాడుకుంటాడు అనేది ఒక ఎగ్జైట్మెంట్, అండ్ ఈ మర్డర్స్ అన్ని ఎవరు చేస్తున్నారు అనేది ఇంకో ఎగ్జైట్మెంట్. సో ఇదంతా తెలియాలంటే మీరు డెఫినెట్గా ఈ సిరీస్ చూసి తీరాల్సిందే. అండ్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ అండ్ ఫ్యాబులస్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. అండ్ మీరు అడగొచ్చు ఈ మూవీస్ లిస్ట్లో ఈ వెబ్ సిరీస్ ఎందుకని. ఎందుకంటే ఇందులో ఉండే థ్రిల్ కానీ సస్పెన్స్ కానీ టూ మచ్గా ఉంటుంది. అండ్ హెవీ డ్రామా ఉంటుంది. ఇటు ఎమోషనల్గాను ఇటు ఎగ్జైట్మెంట్తోనూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నెంబర్ 5 వచ్చేసి తిట్టం ఇరందు. ఐశ్వర్య రాజేష్ యాక్ట్ చేసిన ఈ మూవీ ఓ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ గురించి మనం చాలా తక్కువగా డిస్కస్ చేసుకోవాలి. అప్పుడే ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ హోప్స్ లేకుండా ఈ సినిమా చూసినప్పుడు బాగా ఎక్కిస్తుంది అండ్ బాగా ఎంజాయ్ చేస్తాం కూడా. సో దీంట్లో కూడా ఒక క్రైమ్ ఫ్యాక్టర్ని, ఆ మర్డర్ మిస్టరీని ఎలా చేజిస్తారు, ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక మర్డర్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేసింది అండ్ ఎలా ఒక క్రిమినల్ని పట్టుకుంది అనేది చాలా క్లియర్గా చూపించారు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లీవ్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. సో నంబర్ 6 వచ్చేసి కిష్కిందా కాండం. సో ఈ సినిమా రీసెంట్గానే రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమాలో ఆసిఫ్ అలీ అండ్ అపర్ణ బాలమురళి ఈ సినిమాలో మెయిన్ లీడ్స్గా చేశారు. ఈ ఆసిఫ్ అలీ అనే యాక్టర్ చాలా డిఫరెంట్ సినిమాలు చేస్తూనే ఉంటాడు అండ్ హిట్స్ కూడా కొడుతున్నాడు. ఈ మధ్య వరుస పెట్టి హిట్స్ అండ్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ డిఫరెంట్ జోనర్, ఒక జోనర్తో ఇంకో జోనర్కి సంబంధం లేకుండా భలే హిట్ కొడుతున్నాడని చెప్పాలి. అండ్ ఈ సినిమా రీసెంట్గానే రిలీజ్ అయ్యి చాలా మంచి రివ్యూస్ని గెయిన్ చేసుకుందనే చెప్పాలి. సో ఈ సినిమాలో ఏంటంటే ఒక గన్ మిస్ అవుతుంది. ఆ గన్ ఎవరిది, ఎందుకు మిస్ అయింది, ఎక్కడుంది అనేదే ఈ సినిమా మొత్తం స్టార్ట్ అవుతుంది. సో ఈ సినిమాలో హీరో వాళ్ళ ఫాదర్కి చిన్న మతిమరుపు ఉంటుంది. సో అతనే గన్ ఎక్కడైనా పెట్టేశాడా లేక ఇంకెవరినైనా చంపేశాడా అనేది ఈ సినిమాలో ఒక క్రైమ్ని బాగా హ్యాండిల్ చేశారు. అండ్ హీరో వచ్చేసి ఆ కేసుని చేస్ చేసే విధానంలో చాలా ట్విస్ట్లు బయటికి వస్తూ ఉంటాయి. అండ్ డెఫినెట్గా ఈ ప్రాసెస్ని అయితే ఎంజాయ్ చేస్తాం. బట్ సినిమాలో అసలు ఎందుకు ఇంతసేపు ల్యాగ్ చేశారు అనేది కూడా ఒక చిన్న క్వశ్చన్ అయితే ఉంటుంది. బట్ ఎండ్ క్లైమాక్స్లో వచ్చేసరికి మనల్ని సాటిస్ఫై చేస్తుంది. కోర్స్ మనం హ్యాపీగా కూడా ఫీల్ అవుతాం. ఒక టైం పాస్గా ఈ మూవీని చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నెంబర్ 7 వచ్చేసి సూక్ష్మదర్శిని. నజ్రియా ఫహాద్ ఈ సినిమాలో చాలా సూపర్గా యాక్ట్ చేసిందని చెప్పాలి. ఒక మ్యారీడ్ ఉమెన్ ఒక జాబ్ కోసం ట్రై చేస్తూ తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటూ చాలా పద్ధతిగా ఉంటుంది. బట్ తనకున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే పక్కింటి వాళ్ళలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలనేది తనకి బాగా ఎగ్జైట్మెంట్. సో ఆ ప్రాసెస్లో పక్కింట్లో కొంతమంది ఉంటారు. సో వాళ్ళ ఇళ్ళలో ఏమేమి జరుగుతుంది, ఈమె ఇలాంటి కైండ్ ఆఫ్ చిక్కుల్లో పడింది, వీళ్ళ హస్బెండ్ వీళ్ళకి మధ్య ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, అండ్ చివరాఖరికి ఈమె ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేసింది. సో ఈ చాలా డిఫరెంట్గా చూపించారు. అండ్ ఈ సినిమాలో మిస్టరీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ చాలా బాగా చూపించారు. అండ్ మనకు అది బాగా నచ్చేస్తుంది. సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, బట్ అక్కడక్కడ కొంచెం లాగింగ్గా అనిపిస్తుంది. సో నజ్రియా అయితే తన యాక్టింగ్తో సినిమాని ఇంకెక్కడికో తీసుకెళ్ళిందని చెప్పాలి. అండ్ సినిమాలో మ్యూజిక్ కానీ ఎడిటింగ్ కానీ ఒక లెవెల్లో ఉంటాయి అండ్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో ఇంటర్వెల్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది అండ్ క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుంది. అది బీభత్సంగా ఉంటుంది. సో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. మనకు తెలిసిందే కదా మలయాళం సినిమాల్లో వచ్చే ట్విస్ట్లు మనమే కాదు అసలు ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేము. సో డెఫినెట్గా ఈ సినిమాలో కూడా అలాంటి కైండ్ ఆఫ్ ట్విస్ట్లే ఉంటాయి. సో ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఐడెంటిటీ. త్రిష అండ్ టొవినో థామస్ నటించారు ఈ సినిమాలో. అండ్ ఈ సినిమా కాన్సెప్ట్ని మనం చాలా తక్కువ డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం చెప్పేసుకున్నా కానీ ఆ ట్విస్ట్ లాంటిది, ఆ సస్పెన్స్ అనేది కొంచెం రివీల్ అయిపోతుంది, ఆ స్పాయిల్ అయిపోతుంది. సో ఎంత తక్కువ డిస్కస్ చేసుకుంటే అంత బెస్ట్. అండ్ ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే G5లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నెంబర్ 9 వచ్చేసి బ్లింక్. ఈ సినిమాలో హీరో దియా అండ్ దసరాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు కదా, అతనే ఈ సినిమాలో చేశాడు. ఈ సినిమాలో అతని పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ సినిమాలో మనం వచ్చే క్లైమాక్స్ కానీ ట్విస్ట్లు కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మనం ఆ ట్విస్ట్ రివీల్ అయ్యే కొద్దీ మనకు కొంచెం ఎగ్జైట్మెంట్ పెరుగుతూనే ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటి అనేది చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. అండ్ దీంట్లో
చైత్ర జే ఆచార్ కూడా నటించారు. సో ఆవిడ సప్తసాగరాలు దాటి సైడ్ బిలో కూడా యాక్ట్ చేశారు. సో ఆవిడ పర్ఫార్మెన్స్ ఇంకో లెవెల్లో ఉంటుంది భయ్య. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక సైంటిఫిక్ సస్పెన్స్ డ్రామా అని చెప్పొచ్చు. సో ఒక మెషిన్ ఉంటుంది, దాంట్లో కళ్ళు పెట్టి చూస్తే అది మనల్ని పాస్ట్కి తీసుకెళ్తుంది. సో చాలా ఎగ్జైటింగ్గా ఉండే కాన్సెప్ట్ ఇది. అండ్ ఈ సినిమాలో ఆ ఎగ్జైటింగ్ థింగ్తోనే చాలా బాగా హ్యాండిల్ చేశారు. బట్ మనకేంటంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటారు. అండ్ అక్కడ కొంచెం మనం ల్యాగింగ్గా అండ్ కొంచెం బోరింగ్గా ఉంటుంది. మిగతా పార్ట్ అంతా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో కాన్సెప్ట్ చూశారు కదా, పాస్ట్లో ఏం చేశాడు, ఏమైనా క్రైమ్ చేశాడా, సో ఇతని ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఏంటి అనేది ఈ సినిమాలో చాలా క్లియర్గా చూపించారు. అండ్ మనకి ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది. సో ఈ సినిమాలో చైత్ర క్యారెక్టర్ కూడా అంతే ఎంగేజింగ్ అండ్ అంతే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే ఆహా అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 10 వచ్చేసి గోళం. ఇదొక గోళం కాదు, గందరగోళం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఆఫీస్ ఉంటుంది, ఆ ఆఫీస్లో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, అందరు ఉంటారు అండ్ ఎండి కూడా ఉంటారు. బట్ ఒక రోజు ఏమవుతుందంటే ఎండి బాత్రూమ్కి వెళ్తాడు, అతను బాత్రూంలోనే చనిపోయి ఉంటాడు. సో ఆ బాత్రూంలోనే అతన్ని ఎవరైనా చంపేశారా, లేదా అతనే సూసైడ్ చేసుకున్నాడా, లేక అతనికి ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఈ సినిమాలో చాలా క్లియర్గా చూపించారు. ఈ గోళంలో చాలా గందరగోళం ఉంటుంది. బట్ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం ఎలాంటి గందరగోళం ఉండదు. ఒకే పారామీటర్లో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా బాగా జరుగుతుంది. అసలు ఆ ఆఫీస్లో ఎండీని ఆ ఆఫీస్ వాళ్ళే చంపేశారా, ఎందుకు చంపారు, ఎవరు చంపారు అనేది ఒక్కో పాయింట్ రివీల్ చేసే కొద్దీ మనకి ఇంట్రెస్టింగ్ ఇంకా బాగా పెరిగిపోతుంది. అంటే ఆ పోలీస్ ఆఫీసర్ వస్తాడు, హీరో వస్తాడు, అతను కేసు మొత్తాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాడు, ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ ఇంట్రోగేట్ చేస్తాడు. సో అతనికి కొన్ని నిజాలు, భయంకరమైన నిజాలు బయటకు వస్తూ ఉంటాయి. బట్ ఎండ్ క్లైమాక్స్లో వచ్చేసరికి మనకు కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. డిఫరెంట్గా మనం చాలా ఎంజాయ్ చేస్తామాట, అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాని. ఎట్ ద సేమ్ టైం కొంచెం చిన్నగా ఫన్నీగా కూడా ఉంటుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అతన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది మాత్రం చాలా థ్రిల్లింగ్గా చూపించారు. అండ్ ఫైనల్లో వచ్చే ట్విస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంది, అది మేబీ ఈ ఇయర్ ఎండ్కి రావచ్చు. అండ్ ఇది ఒక చాలా చిన్న సినిమా అనమాట, జస్ట్ ఒక 1.5 hours ఉంటుంది అంతే. సినిమా అంతా ఒకే దగ్గర ఉంటుంది, ఒకే ఆఫీస్లోనే ఉంటుంది, బయట ఇంకెక్కడ ఉండదు. అందుకే ఈ సినిమా డ్యూరేషన్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. సో ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్ టాప్ 10 బెస్ట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్. అండ్ ఈ సినిమాలో మీ బెస్ట్ అండ్ ఫేవరెట్ సినిమా ఏంటి అనేది ప్లీజ్ దయచేసి కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.